శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. వృషభ రాశి జాతకులు అక్టోబర్ మాసంలో 12వ తేదీ ఆదివారం తిథి. ఈ రాత్రి వీరికి కాళ్ళ రాత్రి కాబోతుంది. గ్రహస్థితి సడన్ గా మారిపోబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితి ఇది, అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఉంటుంది. కానీ ఈ రాత్రి మీకు కాళ్ళ రాత్రి కాబోతుంది. ఒక భయంకరమైన కల కనడం, లేదా మీరు నిద్రపోకుండా ఏదైనా ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరగచ్చు. విపరీతమైన కడుపు నొప్పి లేదా విపరీత తలనొప్పి, ఏదైనా మిమ్మల్ని చిన్న అనారోగ్య సమస్య అయినా కూడా చాలా వేధిస్తుంది, భయపెట్టేస్తుంది. లేదా మీకు నిద్ర సరిగ్గా పట్టక ఏదైనా పిచ్చి కలలు లేదా పీడ కలలు రావడం ఈ రాత్రంతా కూడా అగమ్యగోచరంగా ఉంటుంది. సరియైన నిద్ర లేక, మనశ్శాంతి లేక, ఏదో ఒక విషయంలో అలజడి, ఆలోచన, భయంగా అనిపించడం, ఇటువంటి సమస్యాత్మక పరిస్థితి మీకు వస్తుంది. ఈ రోజంతా కూడా వీలైతే నిత్యము కూడాను ఇష్టదైవ నామస్మరణతో పాటుగా హనుమాన్ చాలీసా పఠించి నిద్రకు ఉపక్రమించండి. ఎటువంటి భయాలు మీ జోలికి రాకుండా మీకు హాయిగా ఉంటుంది. ఆ భగవంతుడు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాడు. ఈరోజు దిన ఫలాల ప్రకారం మిగతా అంశాలు కూడా మిశ్రమంగానే ఉన్నాయి. ధన ఫలాల ప్రకారం చూస్తే చాలా రోజులుగా ఎదుర్కొంటున్న అనుకూలమైన ఒక సమస్య తాలూకా అవకాశం వస్తుంది. కలలు కన్నా ఆ యొక్క అవకాశం మీ దరికి చేరడం మీరు భ్రమలో కూడా ఉండొచ్చు. ఎవరైనా మాటలతో ఆ యొక్క అవకాశాన్ని జార విడుచుకోవచ్చు. జాగ్రత్త. వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వ్యాపారం సజావుగా ఉంటుంది. వ్యాపార జీవితంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒక సమస్యకు పరిష్కార ధోరణి లభిస్తుంది. వ్యాపారం విస్తరించాలి అనే ఆలోచన మీకు ఉంటే గనక దానికి సంబంధించి ఒక వ్యక్తి నుంచి ఒక అప్డేట్ న్యూస్ని ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. చక్కటి గైడెన్స్ వారి నుంచి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సవాళ్లైతే ఉన్నాయో ఆ సవాళ్లను అధిగమించే ఒక అవకాశం ముందుకొస్తుంది. ఉద్యోగ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కుట్ర పన్నుతారు. జాగ్రత్త. ఎటువంటి అవకాశం వారికి ఇవ్వకూడదు. మీరు ఏ చిన్న పొరపాటు చేసిన వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఎటువంటి అవకాశం వారికి ఇచ్చినా మీరు బాధపడాల్సి వస్తుంది. ఈ విషయంలో తగిన అప్రమత్తతే ధ్యేయము. చాలా అవసరం అనుకున్న విషయాలను మాత్రమే ఎవరికైనా చెప్పండి. అనవసరమైతే ఎవరికీ చెప్పొద్దు. అలాగే గత కొంతకాలంగా నూతన వ్యాపారం పెట్టాలని ఆలోచన చేస్తుంటే దానికి సంబంధించి డబ్బు సమకూరడం, లోన్స్ శాంక్షన్ కావడం, ఇటువంటి పరిస్థితులు అయితే మీకు కానవస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏదైనా ఆర్థిక సమస్యలతో మదన పడుతుంటే ఆ సమస్య నుండి బయటపడే చక్కటి పరిష్కారం కూడా భగవంతుడే చూపించబోతున్నాడు. ఈ రాశి స్త్రీలు మాత్రం పరాయి పురుషులకు సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో అవమానాలు పడవచ్చు. తస్మాత్ జాగ్రత్త. నింద మోసే అవసరం ఉంది. నిత్యము ఇష్టదైవ నామస్మరణ తప్పక చేసుకోండి.